ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో ఈరోజు 4వ రోజు. ఇప్పుడే రూమ్ నుండి బయలుదేరుతున్నాం. రూమ్ నుండి అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తున్నాం. అనంత పద్మనాభ స్వామి గుడి. మేము ఉండే హోటల్ 5 స్టార్ హోటల్, 5 స్టార్ రేంజ్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అనంత పద్మనాభ స్వామి గుడికి. లిఫ్ట్లో కిందకి దిగుతున్నాం. మా మిస్సెస్ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఈ హోటల్లో కాంప్లిమెంటరీ. రూమ్ రెంట్ తీసుకున్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. నేను తీసుకున్న 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. మేము మాట్లాడుకున్నాం ప్యాకేజీలో మాట్లాడుకున్న కారు. 4 రోజులు మా దగ్గరే ఉంటుంది ఈ కారు. 4 days. ఓం శ్రీ స్వామి శరణమయ్య. ఓం పద్మనాభాయ నమ. ఓం పద్మనాభాయ నమ. ఓం పద్మనాభాయ నమ. ఈరోజు 13వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం ఆదివారం రోజు. శబరిమల యాత్రలో భాగంగా ఈరోజు త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాం. స్వామివారు అద్భుతంగా అమోఘంగా ఉన్నారు. పడుకొని ఉంటారు. 3 గదుల్లోంచి ఒక గదిలో తలకాయి, మధ్యలో నడుము, చివరి భాగం కాళ్ళు, నాభిలోంచి లక్ష్మీదేవి అమ్మవారు కనబడుతున్నారు. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. ఓం పద్మనాభాయ నమ. ఓం పద్మనాభాయ. ఓం పద్మనాభాయ నమ. 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 ఓం అనంత పద్మనాభాయ నమ. మనకి కరెక్ట్గా ఎదురుగా కనపడేది అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఉదయం 3 గంటలకి తెరుస్తారు. ఆ తర్వాత గంట మధ్య మధ్య బ్రేకులు ఉంటాయి. 12:30కి క్లోజు. సాయంత్రం 3 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 7:20 క్లోజ్ చేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఈ టయాలు గుర్తు చేసుకోగలరు. ఈ దేవాలయంలో హైందవ సంప్రదాయం బాగా పాటిస్తారు. మగవాళ్ళు పంచ, లుంగి, కండువ, ఆడవాళ్ళు శారీ, పంజాబ్ డ్రెస్సులు కానీ మోడల్ డ్రెస్గా అలౌ చేయరు. చిన్న పిల్లగాళ్ళైనా సరే గౌన్ ఉంటేనే, మోడల్ పాయింట్ చొక్కా వేస్తే అలౌ చేయరు. అలాంటి వాళ్ళు ఇక్కడ పంచ అద్దె తీసుకొని లుంగిలా చుట్టుకొని రావాలి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్లు అలౌ చేయరు, సెల్ ఫోన్లు అలౌ చేయరు. ఓం అనంత పద్మనాభాయ నమ. ఓం అనంత పద్మనాభాయ నమ. ఓం అనంత పద్మనాభాయ నమ. ఓం అనంత పద్మనాభాయ నమ. ఓం అనంత. దేవాలయం నుంచి బయటికి పోయే దారి. మేము తూర్పు ద్వారానగా మెయిన్ ద్వారం నుంచి పోయినాము. ఇలాంటి ద్వారాలు 4 ఉంటాయి. 4 గాలి గోపురాలు ఉంటాయి. ఓం పద్మనాభాయ నమః.
ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మనాభాయ నమః. జై పద్మనాభ, జై జై పద్మనాభ. ఇక్కడ గుడికి ముందు భాగంలో సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు పెట్టుకోవడానికి లాకర్లు ఉంటాయి. పంచెలు కొనుక్కోవచ్చు. ఒక పంచె 60 రూపాయలు. పంచెలు రెంట్కి కూడా ఇస్తారు. మన బట్టలు దాచిపెట్టడానికి కూడా గదులు ఉంటాయి. ప్యాంట్ షర్ట్లకి రేట్ని బట్టి లాకరు. జై పద్మనాభ, జై జై పద్మనాభ. చాలా అద్భుతం, చాలా విశేషం. ప్రపంచంలోనే అత్యంత నిధులు, ధనము, బంగారం ఉన్న దేవాలయం అనంత పద్మనాభ స్వామి. రెండవ స్వామి మన ఆంధ్రప్రదేశ్ కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. తర్వాత 3 అమెరికాలో ఉంటుంది సిటీ, వాటికన్ సిటీ. శబరిమల టూర్లో భాగంగా 13/4/2025 ఆదివారం త్రివేంద్రంలోని జటాయు పక్షి రాతి విగ్రహం దగ్గరికి వచ్చినాం. జటాయు పక్షి విగ్రహం, రాతి విగ్రహం. ఈ విగ్రహం ప్రపంచంలోనే పెద్దది పక్షి విగ్రహాలలో. ఏ పక్షి ఇంత ఎత్తు లేదు, ఇంత వెడల్పు లేదు, ఇంత పొడవు లేదు ఆ విగ్రహానికి. జటాయువు ఏరియా, జటాయువు. ఇక్కడ టికెట్ లైన్లో తీసుకోవాలా. టికెట్ ఒక్కొక్కరికి రోప్ వేలో విగ్రహం దగ్గర పోవడానికి మనిషికి రాను పోను 600. ఇలా ఆదివారం అవటం వల్ల చాలామంది విజిటర్లు వచ్చారు. చాలా క్యూ ఉంది. టికెట్ తీసుకోవడానికి 1 గంట పట్టింది. జటాయువు కింద ఏరియా, ఎదురుగా ఉంది పార్కింగు. చాలా కార్లు ఉన్నాయి. టూరిస్ట్ ప్లేస్ జటాయువు, టూరిస్ట్ ప్లేస్ జటాయువు. రాశారు జటాయువు ఎర్త్ సెంటర్. జటాయువు ఎర్త్ సెంటర్. అంతా రాతి కొండ. మనం ఇక్కడ టికెట్ తీసుకొని రోప్వే దగ్గరికి వెళ్ళాలా. మన లైన్ వచ్చినప్పుడు రోప్వే ఎక్కి అక్కడికి వెళ్ళాలి. జటాయువు ఎర్త్ సెంటర్. జటాయువు ఎర్త్ సెంటర్లో ఇప్పుడు టికెట్ తీసుకుని, మెయిన్ టికెట్ తీసుకుని వచ్చినాం. ఇప్పుడు రోప్వే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. రోప్వే టికెట్ క్యూ. ఈ పక్కన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ క్యూ. రోప్వే టికెట్ తీసుకోవడానికి క్యూ. రోప్వే టికెట్ తీసుకోవడానికి క్యూ. జటాయువు ఎర్త్ సెంటర్లో రోప్వే వెళ్ళే మార్గానికి క్యూ. ఈరోజు వీకెండ్ ఆదివారం అవటం వల్ల సందర్శకులు చాలా ఎక్కువ మంది వచ్చారు. జటాయువు ఎర్త్ సెంటర్లో రోప్వే టికెట్ తీసుకోవడానికి ఫుల్ క్యూ. ఈరోజు ఆదివారం వీకెండ్ అవ్వడం వల్ల సందర్శకులు చాలామంది వచ్చారు.
పైనుంచి దిగేవాళ్ళు చూసి వచ్చేవాళ్ళు, పైనుంచి దిగేవాళ్ళు చూడటం పూర్తి కిందకు వచ్చేవాళ్ళు. వీళ్ళంతా లైన్లో టికెట్ తీసుకొని పైకి వెళ్ళడానికి. జటాయు వెత్ సెంటర్ ఎక్కడానికి రోప్ వే క్యూ దగ్గరకు వచ్చినాము. టికెట్ తీసుకున్నాం. ఈ టికెట్ ఒక మనిషికి 300 పోవడానికి 300. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 300, రోప్ వే 300, మనిషి మొత్తం 600. రోప్ వే ముందు క్యూ. రోప్వే వెళ్ళడానికి లైన్లో ఉన్నాం. రోప్వే వెళ్ళడానికి సీరియల్. మన దేశంలో రోప్వే ఉన్న ప్రదేశాలు: జటాయు కేరళ, స్నాన్దేవి హరిద్వార్, మానసాదేవి హరిద్వార్, అంబజీ గుజరాత్, కాళీదేవి గుజరాత్, సహస్రాని ఒడిశా, మలంపుయ కేరళ, గిన్నర్ గుజరాత్. మన దేశంలో రోప్వే ఉన్న ప్రదేశాలు: జటాయు గుజరాత్, హరిద్వార్లో 2, గుజరాత్ 1, ఒడిశాలో 1, కేరళలో 1. ఈ రోప్వే మార్గాలు ఆల్ ఇండియాలో మొత్తం 8 ప్రదేశాల్లో మాత్రమే ఈ రోప్వే ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో 8 ప్రదేశాల్లో మాత్రమే ఈ రోప్వే మార్గాలు ఉన్నాయి. రోప్వేలు రోప్వేలో జటాయు వెళ్తున్నాం. సమయం 6:30. చుట్టూ దిగామనేది అడిది పైకి സ്റ്റെപ്പുകളെല്ലാം റെഡി ആയിരുന്നുണ്ട്. జటాయుకు రోప్వేలో వెళ్తున్నా. അല്ലല്ലേ വലിയ മുട്ടിയിരുന്നു. జటాయువు కొండ మీద రోప్లో వెళ్తున్నాము. వ్యూ చాలా బాగుంది. సమయం రాత్రి 7 గంటల సమయం. తీసుకో హెలిప్యాడ్ హెలిప్యాడ్ సెంటర్.
హెలిపాడ్ సెంటర్. హెలికాప్టర్లో వచ్చేవాళ్ళు ఇక్కడ దిగుతారు. రోప్వే. ప్రస్తుతం మేము రోప్వేలో కూర్చున్నాం. ఒక బాక్స్లో 8 మంది ఎక్కిస్తున్నారు. ఒక బాక్స్లో 8 మంది. త్రివేంద్రంలో జటాయు స్టాచ్యూ. త్రివేంద్రంలో జటాయు సెంటర్. ఈ విగ్రహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లోకి ఎక్కింది. ప్రపంచం మొత్తంలో ఇంత పెద్ద రాతి పక్షి విగ్రహం ఏదీ లేదు. ఇక్కడికి 5 గంటలకు వస్తే టికెట్ తీసుకొని రోప్వే ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి 2 గంటలన్నర పట్టింది రోప్వే. వ్యూ చాలా అద్భుతంగా ఉంది. జటాయు కొండ మించి కిందకి వ్యూ. రోప్వే బాక్సులు మొత్తం 12 బాక్సులు. ఒక్కొక్క బాక్సులో 6 ఎక్కుతున్నారు. ఎంట్రన్స్ టికెట్ మరియు పైకి రోప్వేలో రావడానికి మొత్తం మనిషికి రాను బాను 600 రూపాయలు. ఈ జటాయువు రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు పుష్పక విమానంలో లంకకు తీసుకెళ్లేటప్పుడు ఈ జటాయువు రావణాసురుడిని ఎదిరించి చాలాసేపు పోరాడి తన శక్తులొడ్డి పోరాడుతుంటే లాస్ట్కి రావణాసురుడు తన కత్తితో జటాయు యొక్క 2 రెక్కలు కట్ చేస్తాడు. అప్పుడు ఇక్కడ పడిపోయింది జటాయువు. రాముడు లంకలో సీత వారి అన్వేషణకు వెళ్ళేటప్పుడు ఇక్కడ పడిపోయిన జటాయువును చూసి సుశ్రుత సేవలు చేసి చనిపోయిన తర్వాత పిండ ప్రదానం కూడా చేసిండు. రాముడు అంతటి మహానుభావుడు. పక్షికి కూడా మనిషిలాగా పిండ ప్రదానం చేసిండు. రాముల వారు సీతమ్మ జాడ కోసం వెళ్ళేటప్పుడు ఈ మార్గంలో వెళ్ళారు. అప్పుడు జటాయువు పడిపోయి ఉన్న ప్రదేశం ఇది. రాత్రి 8 గంటల సమయంలో జటాయువు దగ్గర ఉన్నాం. ఈ కొండ సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఏకశిలా జటాయు పక్షి విగ్రహం. ఈ జటాయువు రెక్కలు తెగి పడిపోయినట్టుగా చెక్కారు.
జటాయువు దగ్గర నుండి జటాయు యొక్క పక్షి రెక్కలు ఎప్పుడైతే కట్టయినాయో కాళ్ళు పైకి లేపి వెల్లెకల పడి బాధపడుతున్న జటాయు పక్షి విన్యాసం. రెక్కలు తెగిపోయి రక్తం కారుతుంటే వెల్లెకల పడిపోయి కాళ్ళు పైకి పెట్టి జటాయువు తన శరీర భాగాన్ని ఆ విధంగా చూసుకుంటుంది. కన్ను, ముక్కు, నోరు శిల్పి మహా అద్భుతంగా చెక్కిండు. ఇది పెద్ద కొండని మొత్తం చెక్కారు. ఏకశిల పక్షి జటాయు. ఈ ప్లేస్ సందర్శకులు చాలామంది వస్తున్నారు. ఈరోజు ఆదివారం అవటం వల్ల టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సందర్శకులు బాగా వచ్చారు. తెగిపోయిన జటాయువు రెక్క రాతి రూపంలో ఎక్కారు. రాయి మొత్తం రాయి రెక్కలు. రాళ్ళకి లైట్లు పెట్టారు. రాతి గోడకి లైట్లు, చుట్టూ రాతి గోడకి కరెంటు వైరింగ్ చేసి లైటింగ్ ఉంది. జటాయు, ది స్టాచ్యూ ఆఫ్ జటాయు, రాతి విగ్రహం, పక్షిరాజు విగ్రహం. ప్రపంచంలోనే ఒక పక్షికి ఇంత పెద్ద రాయి విగ్రహం లేదు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో ఎక్కింది. అద్భుతం, మహా అద్భుతం. సూచన కనులు పండుగ. మోళ్ళగుండు వీడియో వస్తుంది. జటాయు పక్షి వెనక భాగం. జటాయు విగ్రహం పక్కన రాముల వారి గుడి. 13 అడుగుల ఎత్తులో ధనుసు ధరించి మహా అద్భుతంగా ఉన్నాడు రాముడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరాముల వారి దేవాలయం. ఈ దేవాలయంలో దేవుడు మహా అద్భుతంగా ఉన్నాడు. 13 అడుగుల ఎత్తులో విల్లంబులు ధరించి చాలా
ముక్త మనోహర రూపంలో ఉన్నాడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాముల వారి గుడి నుంచి కిందకి వ్యూ సిటీ. రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి. సిటీ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి. రాముల విగ్రహం చూసుకొని కిందకి దిగుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లాంగ్ నుంచి రాముల వారి గుడి కోణం నుంచి జటాయు విగ్రహం లాంగ్. ఇప్పుడు మనం శ్రీరామ వారి పాదాలు చూడటానికి వెళ్తున్నాం. రాముల వారి పాదాలు. రాముల వారు ఈ కొండపైనకి వచ్చినట్టుగా ఆనవాళ్ళు. ఇప్పుడు నైట్ టైం కాబట్టి అర్థం కావట్లే. ఈ అద్దంలో రాముల వారి పాదం ఉంది. నాకు అర్థం కావట్లే పాదం మరి. రాముల వారి పాదం వెనక మడెం, మధ్య భాగం, ముందు బొటన వేలు అంటే ఎడమ పాదం అన్నట్టు. ఇది ఎడమ పాదం. రాముల వారి కాలు పెట్టగానే కొండ కుంగిపోయింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాముల వారి పాదం పెట్టిన కొండని ఉండబడింది. మడెం, మధ్య భాగం అంటే స్వామివారి ఎడంకాలు అచ్చు, బొటన వేలు పక్కన 4 వేళ్ళు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొండపైన రాత్రి 8:30 గంటల సమయంలో లైటింగ్లో అద్భుతంగా ఉంది. అద్భుతం, మహా అద్భుతం. శిల్పుల యొక్క నైపుణ్యం. జటాయు యొక్క విగ్రహం రాత్రి 7 గంటల సమయంలో లైటింగ్లో గాలి విపరీతంగా వస్తుంది. చల్లటి గాలి మొత్తం కొండమైంచి కిందకి సిటీ వ్యూ. సిటీ వ్యూ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనకి ఎదురుగా కనపడేది రాముల వారి గుడి, శ్రీరాముల వారి గుడి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. చంద్రుడు మబ్బుల్లో ఉన్నాడు. ప్రకృతి చాలా ఆనందంగా ఉంది. చల్లటి గాలి వస్తున్నాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. త్రివేంద్రంలో జటాయు స్టాచ్యూ పైన రాత్రి 7:30 సమయంలో నైట్ వ్యూ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
అద్భుతం, మహా అద్భుతం. ఒక మహాపర్వతాన్ని, మహాపక్షి విగ్రహాన్ని, జటాయు విగ్రహాన్ని ఇంత అద్భుతంగా చెక్కినారు. ఈ యొక్క పనితనం, ఈ శిల్పుల యొక్క నైపుణ్యం భవిష్యత్ తరాలకు అందించడానికి మన హైందవ ధర్మములో ఇది ఒక మార్గం. రాబోయే యుగాల్లో ఈ యొక్క జటాయు యొక్క కథ, ఆ శిల్పి యొక్క నైపుణ్యము ఇదంతా చాలా బాగా చేశారు. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చి చూసి మొత్తం ప్రపంచంలోనే ఏ పక్షికి లేని విగ్రహం ఇది అని సర్టిఫై చేసినారు. జై శ్రీరామ్, జై జటాయు, జై శ్రీరామ్, జై జటాయు, జై శ్రీరామ్, జై జటాయు. రాత్రి 8 గంటల సమయంలో పక్షి యొక్క ఉదరం ముందు భాగం అంటే మెడ కింద భాగం, తలకాయ మెడ కింద భాగం ఇప్పుడు కిందకి దిగే క్యూ. అయ్యో సాయి, ఇక్కడ కాళ్ళకు జటాయు యొక్క కాళ్ళు, 2 కాళ్ళు. ముక్కు, కన్ను, జటాయు యొక్క ముక్కు, కన్ను, మెడ మీద ఎంట్రుకలు, కింద ఉదర భాగం. జటాయు స్టాచ్యూ దగ్గర రాత్రి 8 గంటల సమయంలో